సూర్యాపేట జిల్లా బరాకత్గూడెంలో దారుణం జరిగింది. ఆస్తి కోసం ఓ వ్యక్తి సైకోగా మారాడు. కొన్నాళ్లుగా తన సోదరితో పొలం వివాదం నడుస్తుండటంతో వరి పొలం కోసేందుకు వచ్చిన హార్వెస్టర్ డ్రైవర్పై ఉపేందర్ రెడ్డి దాడి చేశాడు. తన సోదరి కుటుంబంపైకి ట్రాక్టర్ ఎక్కించేందుకు యత్నించాడు. బాధితులు మునగాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. गाड़ी का डैमेज అయితే गाड़ी का సూర్యాపేట జిల్లా బరాకత్గూడెంలో దారుణం జరిగింది. ఆస్తి కోసం ఓ వ్యక్తి సైకోగా మారాడు. కొన్నాళ్లుగా తన సోదరితో పొలం వివాదం నడుస్తుండటంతో వరి పొలం కోసేందుకు వచ్చిన హార్వెస్టర్ డ్రైవర్పై ఉపేందర్ రెడ్డి దాడి చేశాడు. తన సోదరి కుటుంబంపైకి ట్రాక్టర్ ఎక్కించేందుకు యత్నించాడు. బాధితులు మునగాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రవిని అడిగి తెలుసుకుందాం. రవి, చెప్పండి. నరేష్, మునగాల మండలం బరాకత్గూడెంలో దొంతిరెడ్డి కళావతికి కూతురు కుమారుడు ఇద్దరు ఉన్నారు. అయితే కొడుకు ఉపేందర్ రెడ్డి, కూతురు జ్యోతికి వివాహాలు జరిగాయి అన్నారు. అయితే కొన్నాళ్ల క్రితం ఆమె భర్త కూడా చనిపోవడం జరిగింది. ఆ క్రమంలో ఆమె దగ్గర ఉన్నటువంటి కొంత నగదు, కొంత బంగారు సంబంధించినటువంటి ఆభరణాలు కూతురు జ్యోతికి ఇవ్వడం జరిగింది కళావతి. అయితే ఈ క్రమంలోనే కొన్నాళ్లుగా ఆ తల్లి కూతుర్ల మధ్య సత్సంబంధాలు ఉన్నప్పటికీ కొద్ది రోజులుగా ఇద్దరి మధ్య ఆస్తి సంబంధించినటువంటి వివాదాలు ఉన్న నేపథ్యంలో కొడుకు ఉపేందర్ రెడ్డితో ఆమె సఖ్యతగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఆమెకి ఇచ్చినటువంటి బంగారం, అదేవిధంగా డబ్బులకు సంబంధించి పలుమార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ కూడా పెట్టుకోవడం జరిగింది. అయితే చివరగా వాళ్ళు అడిగినటువంటి డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య ఒక 2 తులాల బంగారంకు సంబంధించి వివాదం నడుస్తా ఉంది. ఈ క్రమంలోనే ఆ కూతురు జ్యోతికి సంబంధించినటువంటి పొలం బరాకత్గూడెంలో ఉంది. పంట కోతకు వచ్చిన సమయంలో పంట కోపించేందుకు వెళ్తున్న క్రమంలో ఆ మిగతా 2 తులాల బంగారం సంబంధించిన ఆ వివాదం క్లియర్ అయిన తర్వాతనే పొలం మీదకి వెళ్లాలని తల్లి కళావతి అక్కడికి అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఈ సంబంధించి ఆ జ్యోతి ఆమె భర్త కూతుర్లతో సహా అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే హార్వెస్టర్ తో కోపిస్తున్న క్రమంలోనే తల్లి కళావతి అడ్డంగా ఉంటది. అయితే ఆమె తల్లిని జ్యోతి పట్టుకోవడంతో ఆ కోపదుక్తులైనటువంటి సమాచారం తెలుస్తున్నట్టు కొడుకు ఉపేందర్ రెడ్డి ఆవేశంతో ట్రాక్టర్ నడుపుకుంటూ ఆ పొలం దగ్గరికి రావడం జరిగింది. అదే ట్రాక్టర్ తో హార్వెస్టర్ ఆ కోతను ఆపేందుకు హార్వెస్టర్ ను ఢీకొట్టడం జరిగింది. హార్వెస్టర్ డ్రైవర్ ను కిందికి పడేసి అతనిపై ఎక్కించేంత పనిచేశాడు. కానీ అదృష్టవశాత్తు అతని పైకి ఎక్కకపోవడంతో ప్రాణాపాయం అయితే తప్పింది. అయితే ఈ క్రమంలోనే ఆ జ్యోతి, అతని తమ్ముడు ఉపేందర్ రెడ్డి మొత్తం అందరు కలిసి కూడా ఘర్షణకు దిగారు. ఒకరిపై ఒకరు దొరుకుకుంటూ దాడి చేసుకున్న పరిస్థితి. ఎవరికి కూడా తీవ్ర గాయాలు కావలేదు, మైనర్ గాయాలైనటువంటి పరిస్థితి. చివరికి స్థానికులు అక్కడికి వచ్చి చేరుకోవడంతో ఆ ఘర్షణ వాతావరణానికి అయితే బ్రేక్ పడింది. మొత్తంగా కేవలం ఒక 2 తులాల బంగారం అంశానికి సంబంధించి అక్క, తమ్ముడు, తల్లి సంబంధించినటువంటి ముగ్గురు మధ్య వివాదానికి అయితే దారి తీసింది. ప్రస్తుతం వారందరినీ కూడా పోలీస్ స్టేషన్ కు మునగాల పోలీసులు అయితే అదుపులో తీసుకొని విచారణ చేస్తున్న పరిస్థితి ఉంది. నరేష్.